2024 ఎన్నికల్లో కూటమి నేతన్నలకు ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చుకుంటూ వస్తున్నారో చూస్తున్నాం. నేతన్నలకు అండగా ఉంటూ సబ్సిడీ పవర్ ఇస్తున్న వైనం చూస్తున్నాం. ఆప్కో ద్వారా ఆ నేతన్నలు వేసిన బట్టల్ని అమ్ముతున్న పరిస్థితి చూస్తున్నాం. నేతన్నలకు బ్రాండ్ అంబాసిడర్ గా నారా లోకేష్ గారు చేస్తున్న ప్రచారాన్ని చూస్తున్నాం. మునిపెన్నడూ లేని విధంగా నేతన్నలకు అండగా ఉంటుంది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగానే నేతన్నలకి ఆప్కో ఉన్న బకాయిలు చెల్లించారు. 2 కోట్ల రూపాయలు విడుదల చేశారు. మిగిలిన బాకీ కూడా త్వరలో విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేతన్నలకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. తాజాగా చేనేతలకు మరో శుభవార్త చెప్పింది. ఆప్కో నుండి నేతన్నలకు రావాల్సిన బకాయిల్లో 20% మేర తక్షణం చెల్లించాలని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఆదేశించారు. ఈ మేరకు 2,32,615 రూపాయలను ఆప్కో అధికారులు శుక్రవారం విడుదల చేశారు. 2024 సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేనేత పరిశ్రమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. నూతన టెక్స్టైల్స్ పాలసీ తీసుకొచ్చింది. చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయాలు పెంచేలా జాతీయ, రాష్ట్ర స్థాయిలో చేనేత బజార్లు నిర్వహిస్తోంది. టాటా తనేరియా, ఆద్యం బిర్లా గ్రూప్, తమిళనాడుకు చెందిన కోఆప్టెక్స్ తోనూ ఒప్పందం చేసుకుంది. 93,000 చేనేత కుటుంబాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్, 11,488 మర్మాగాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తోంది. 50 ఏళ్లు నిండిన 92,724 మంది చేనేతలకు 4,000 రూపాయల చొప్పున పెన్షన్ అందజేస్తోంది. నూలు కొనుగోలుపై 15% సబ్సిడీ అందజేస్తోంది. ఆప్కోకు వస్త్రాలు విక్రయించే నేతలకు 5% జీఎస్టీ మినహాయిస్తోంది. ప్రస్తుతం ట్రెండ్కు అనుగుణంగా రెడీమేడ్ దుస్తుల తయారీలో శిక్షణ ఇస్తూ ఉత్పత్తులను ఆప్కో ఈ-కామర్స్ ద్వారా విక్రయాలు చేస్తోంది. కేవలం 15 నెలల కాలంలో నేతన్నలకు ఆర్థిక భరోసా కలిగించేలా, గౌరవప్రదమైన జీవనం సాగించేలా కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. రాష్ట్రంలో చేనేత రంగం అభివృద్ధికి, నేతన్నల సంక్షేమానికి కార్యక్రమాలు చేపడుతూనే ఆప్కో ద్వారా బకాయిలు కూడా చెల్లించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 84 చేనేత సొసైటీల నుంచి ఆప్కో వస్త్రాలను కొనుగోలు చేస్తుంటుంది. నేతన్నల నుంచి కొనుగోలు చేసే వస్త్రాలను ఆప్కో షోరూంలు, ఈ-కామర్స్ ద్వారా విక్రయాలు చేస్తోంది. నేతన్నల నుంచి కొనుగోలు చేసిన వస్త్రాలకు సంబంధించి బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బకాయిల విడుదలకు మంత్రి సవిత ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే ఆప్కో ద్వారా నేతన్నలకు పడిన బకాయిలను చెల్లించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. మంత్రి ఆదేశాలకు అనుగుణంగా మొదటి విడతగా ఆప్కో అధికారులు 2,32,615 రూపాయలను శుక్రవారం విడుదల చేశారు. ఈ నిధులు ఆయా చేనేత సొసైటీల ఖాతాలో జమ కానున్నాయి. రాష్ట్రంలో 7 డివిజన్లలో 84 సొసైటీలు ఉన్నాయి. ఆ సొసైటీలకు మొదటి విడతగా 2,32,615 రూపాయల బకాయిలు చెల్లించారు. శ్రీకాకుళం డివిజన్లో ఉన్న 4 సొసైటీలకు 7,57,142 రూపాయలు, విజయనగరం డివిజన్లలో ఉన్న 7 సొసైటీలకు 3,44,000 రూపాయలు, రాజమండ్రి డివిజన్లో 27 సొసైటీలకు 61,07,690 రూపాయలు, విజయవాడ డివిజన్ లో ఉన్న 21 సొసైటీలకు 48,29,785 రూపాయలు, తిరుపతి డివిజన్ లో ఉన్న 17 సొసైటీలకు 36,64,628 రూపాయలు, కడప డివిజన్ లో ఉన్న 5 డివిజన్లకు 40,30,894 రూపాయలు బకాయిలు విడుదల చేశారు. కర్నూలు డివిజన్ లో ఉన్న 7 సొసైటీలకు 2,98,472 రూపాయలు మొదట విడత బకాయిలు చెల్లించారు. దీనిపై మంత్రి సవిత స్పందిస్తూ నేతన్నలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ వారి గౌరవప్రదమైన జీవనమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. చేనేతల అభివృద్ధికి సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నాం. ఆప్కో ద్వారా కొనుగోలు చేసే చేనేత వస్త్రాలకు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. బకాయిలను సైతం తక్షణమే చెల్లించాలని ఆదేశించాను. మొదటి విడతగా నేతన్నలకు ఆప్కో 2 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు చెల్లిస్తున్నాం. త్వరలోనే మిగిలిన బకాయిలు కూడా చెల్లిస్తామని మంత్రి తెలిపారు.